హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారండి? ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ విధంగా మనమందరం కూడా బైబిల్ స్టడీలో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే దానికి దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రమైన మా గొప్ప దేవాని యొక్క లెక్కలేని వందనములు, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా నీకే స్తోత్రములు. ఆది అంతము లేనివాడ అల్ఫా ఒమేగా నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో ఆది నుండి అంతం వరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకొని మా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాను. ఈరోజు మా కొరకు దాచించిన పరలోకమన్నా విడుదల చేయండి. మీ దాసుని మీ సులువు చాటున మరుగుపరుచుకొని మా తండ్రి మాతో మాట్లాడండి నాయన. లార్డ్, నోటికి నోరై ఊర వల్లే మీరు వాడుకొని మహిమ పొందండి. ధారాళముగా వాక్యం విత్తబడినట్లు మీరు సహాయం చేసి ప్రతి ఆటంకాలు తొలగించి యేసు నామములో నా ప్రభు హల్లెలూయా మాతో మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. అన్ని విధాలుగా మీరు ఆదుకుంటారని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రోజున అంశం ఏంటి అని అడిగిన ఫినెహాసు. హల్లెలూయా. చాలామందికి ఈ పేరు పెట్టుకుని ఉండొచ్చు. నేను కూడా ఇద్దరు ముగ్గురిని కలిశాను ఫినెహాస్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఈరోజు ఆ వ్యక్తిని గురించినటువంటి స్టడీని మనం చేద్దాం. ఆయన యొక్క జీవిత చరిత్రను మనము ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫినెహాసు మనకు ఎక్కడ కనపడతాడు అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ మనకు ఆయన కనబడుతూ ఉంటున్నాడు, ప్రత్యక్షమవుతాడు. ఇశ్రాయేలీయుల యొక్క కనాను యాత్ర అంతట్లో కూడా ఆయన వారితో కూడా ఉండి పరిచర్యలో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇది ఫినెహాసు ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ అయి ఉంటున్నాడు. క్రొత్త నిబంధన సంఘానికి, కొత్త నిబంధన విశ్వాసులకి ఒక సాదృశ్యమైనటువంటి వ్యక్తిగా పాత నిబంధనలో మనకు ఆయన కనబడుతూ ఉంటున్నాడు. ఈయన యొక్క జీవిత చరిత్రను చదువుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆయనను మాదిరిగా పెట్టుకొని మనమిగినా మన జీవితాలనికైనా సరిదిద్దుకున్నట్లయితే, దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదమని ఈ రాత్రికాల సమయంలో నేను ఆనబెడుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన గురించి మనము ధ్యానించాలనుకున్నట్లయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే బైబిల్ తీసి పెట్టండి. దాంట్లో నుంచి ఆ అధ్యాయంలో నుంచి ఈయన యొక్క క్యారెక్టర్ గురించి మనము నేర్చుకోబోతుంటున్నాం. ఎలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈయన. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన నేర్చుకుంటున్నామంటే ఈయన కొత్త నిబంధన సంఘానికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మనము ఆయన యొక్క జీవితంలో నుంచి నేర్చుకున్న బద్ధులమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 25వ అధ్యాయము మీరు తీసి పెట్టుకోవాలని నేను కోరుతుంటున్నాను. సరే, ఈయన ఎవరు అని అంటే మనకిన లేఖనాలలో మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా 17వ వచనం మనం చదువుకున్నట్లయితే ఫినెహాసు అహరోను యొక్క మనుమడు. అంటే అహరోనుకు 4 కుమారులు ఉన్నారు కదండి. వారిలో ఎలియాజరు కుమారుడై ఉంటున్నాడు. ఎలియాజరు కుమారుడై ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. అహరోనుకు 4 ఉంటే మొదటి 2 కూడా అగ్నిని తీసుకుని వచ్చి ప్రభు సన్నిధిలో అర్పించి వారిద్దరు కూడా దహించబడుతూ ఉంటున్నారు. ఫినెహాసు మిగులుతూ ఉంటున్నాడు. సో ఫినెహాసుకు పుట్టినటువంటి వాడు ఈ యొక్క కుమారుడు అయి ఉంటున్నాడు. ఈయన ఏం చేశాడంటే అహరోను తర్వాత ఎలియాజరు తీసుకున్నటువంటి బాధ్యతలన్నీ కూడా ప్రైజ్ గాడ్. ఎలియాజర్ తర్వాత
ఫినెహాసు తీసుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. సో మనము తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే కన్నా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి ఉంటున్నారో బహుశా ఈయన అప్పుడే పుట్టి ఉండవచ్చు, లేకపోతే కొంచెం పిల్లవాడిగా ఉండవచ్చునేమో. ఎందుకు అన్నట్టుగా అహరోను యొక్క కుమారుడు ఎలియాజరు యాజకత్వం చేస్తూ వస్తూ ఉంటున్నాడు. మధ్యలో ఇప్పుడు ఫినెహాసు ఆ యొక్క యవ్వనుడుగా ఉండి ఆ యొక్క బాధ్యతను తను తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. కనుక ఈయన మనము చూసినట్లయితే కన్నా ఫినెహాసు యాజకుని యొక్క బాధ్యతలు, ఆయన లేవి వాళ్ళ యొక్క బాధ్యతలు ఆయన మోస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఫినెహాసు అని అంటే దాని అర్థం ఏంటంటే కన్నా జాలిగా మాట్లాడు నోరు అని అర్థమై ఉంటుంది. హల్లెలూయా, చాలా అద్భుతం కదండి. జాలిగా మాట్లాడు నోరు. ఒకవేళ ఫినెహాసు అనే నామము కలిగినటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు ఈ బైబిల్ స్టడీ కింద వింటూ ఉన్నట్లయితే కింద మీ నామానికి, మీ పేరుకు అర్థం ఏంటో ఈ రాత్రికాల సమయంలో మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. మరొకసారి చెప్పండి, జాలిగా మాట్లాడే నోరు. ప్రైజ్ ది లార్డ్. అంటే నోటికి కూడా పేర్లు ఉంటాయి. వదరుబోతారు అంటారు కదండి. అంటే దాని అర్థం ఏంటి? అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ గాడ్. ప్రతి దానికి నోరు కలుపుతూ ఉంటారు కదండి. హల్లెలూయా. సో అలాగా ఈయన పేరు ఏంటి అని అడిగినా జాలిగా మాట్లాడేవాడు. ఈ గుణము మనము మన జీవితంలో అలవరుచుకున్నట్లయితే కినా చాలా సంతోషమై ఉంటున్నది, చాలా ఆశీర్వాదమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఫినెహాసు గురించి కినా మనం ఆలోచన చేసుకున్నట్లయితే కినా 25 అధ్యాయం అంతట్లో కూడా ఈయనను గురించిన గొప్ప విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటున్నాయి. వాటిలో నుంచి మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 25 అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేవుని యొక్క మనస్తత్వము కలవాడై ఉంటున్నాడు. ఇది పాత నిబంధనలో చాలా కొద్ది మందికి ఈ యొక్క టైటిల్ ఇవ్వబడింది. ఉదాహరణకి దావీదు మనందరికీ తెలిసినట్లుగా దేవుని యొక్క యెహోవా యొక్క ఇష్టానుసారుడైనటువంటి మనుషుడై ఉంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నెరవేర్చేవాడై ఉంటున్నాడు. అట్లాగే మనకైనా చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఒక రాజు కనపడుతూ ఉంటాడు. హల్లెలూయా, సైరస్ అని చెప్పేసి. ఆయన ఎవరంట? ఆయన నా వంద కాపరి, హల్లెలూయా అని పిలుస్తూ ఆయన ఏమంటాడంటే, దేవుడు నా ఆలోచనలన్నీ కూడా నెరవేర్చేవాడై ఉంటున్నాడు. ఈయన పర్షియా రాజు అయి ఉంటున్నాడు, పర్షియా దేశానికి చెందినటువంటి రాజు అయి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటాడు, నా హృదయం యొక్క ఆలోచనలన్నీ కూడా తెలుసుకొని వాటిని నెరవేర్చేవాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అట్లాగే ఈరోజు ఫినెహాసు విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే చూసినట్లయితే ప్రైజ్ గాడ్, ఎందుకు అని అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడని ఎందుకు అంటున్నాడు? కారణం ఏంటి అని అడిగిన ఆలోచన చేస్తే 11వ వచనంలో ఏం చూస్తున్నామంటే, వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేక పోవుట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏం జరిగింది? దేవుడు వ్యభిచారాన్ని ఓర్వలేగుడు. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీయుడు బయట పాలెములోకి వెళ్ళేసి అన్య స్త్రీని తీసుకుని వచ్చేసి వ్యభిచారం చేస్తుంటున్నప్పుడు ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, ఫినెహాసు ఉండలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. బళ్ళెము తీసుకొని పోయి ఇద్దరిని కూడా అట్టగే వాళ్ళని చంపేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. కనుక మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఏదైతే ద్వేషించాడో అది ఈయన ద్వేషిస్తూ ఉంటున్నాడు. అందుకని నా హృదయానుసారుడైనటువంటి వాడు, నా మనస్తత్వాన్ని నాలాంటి మనస్తత్వం కలిగిన వాడు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకైనా చూసినట్లయితే మన దైనందిన జీవితంలో కూడా మనము ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క మనస్తత్వాన్ని ఎరిగి మనము ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకోగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, దేవుడు ఏ విషయాన్ని నచ్చుతున్నాడు, ఏ విషయాన్ని మెచ్చుకుంటాడు, ఏ విషయాన్ని ఇష్టపడతాడు, ఏ విషయాన్ని ద్వేషిస్తున్నాడు అని ఎప్పుడైతే మనము
హృదయపూర్వకంగా తెలుసుకొని దాని ప్రకారంగా కానీ మనం చేయగలిగినట్లయితే గిన దేవుడు మెచ్చుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దురదృష్టవశాత్తు ఈ రోజులలో మనం ఏం చూస్తున్నామంటే గిన ఆమేన్, మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ పోతుంటున్నాం. మనకి ఏది నచ్చితే అది మనం చేసుకుంటూ పోతుంటున్నాము. ఆమేన్. అలాంటప్పుడు మనం దేవుని బిడ్డలమని పిలువబడే అర్హత మనకు లేదు. ప్రైజ్ గాడ్. నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క పిల్లలమని, దేవుని యొక్క సేవకులమని, దేవుని యొక్క సంఘమని పిలువబడే అర్హత మనకు లేదు అని ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తామో, దేవుని ఇష్ట ప్రకారంగా మనం చేస్తామో, ప్రైజ్ గాడ్, అప్పుడే మనం దేవుని పిల్లలమని పిలువబడుతుంటున్నాము. ఆయన కూడా నిన్ను నన్ను కూడా ఆయన గుర్తించే దేవుడై ఉంటున్నాడు. ఫినెహాసు విషయంలో ఎంత గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. ఆమేన్. 11వ వచనం మనం చదువుకున్నట్టయితే, వారి మధ్యన నేను ఓర్వలేని దానిని, ఆమేన్, తాను ఓర్వలేకపోవటం వలన, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది చాలా గొప్ప సంగతి అయింటున్నది. మన జీవితంలో కూడా, దైనందిన జీవితంలో మనం ఎంతోమందితోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, కలుస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఒకటి మాత్రం, ఆమేన్, దేవునికి ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి దాని ద్వారా మనం చేసే కార్యం ద్వారా, మాట్లాడే మాటల ద్వారా, ప్రియ దేవుడారా, దేవుడికి మహిమకు వస్తుందా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అని మనము ఆలోచించుకోవాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు, ప్రైజ్ గాడ్, సంఘానికి ఉత్తరం రాస్తూ కొరింథీ సంఘం కానీ, లేకపోతే అటు తెస్సలోనిక సంఘం కానీ, ఆ 2 పత్రికలలో మనం చూసుకున్నట్టయితే, మీరు ఏం చేసినా, తినినా త్రాగినా దేవుని మహిమార్థమై చేయండి అని అంటాడు. తినటం తప్ప, తాగటం తప్ప, కానీ దేవుని మహిమార్థమై చేయాలి. వాటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ఎస్, మనం ఏం చేసినా కానీ దేవుని మహిమార్థమై చేయాలి. అట్లాగే ఫినెహాసు ఈరోజు దేవుడు ఏదైతే ఓర్వలేకుండా ఉంటున్నాడో దాని అర్థం ఏంటి? ఏ విధంగానైతే దేవుడు పౌరుషం కలిగి ఉంటున్నాడో, ఫినెహాసు కూడా అలాంటి పౌరుషాన్ని కలిగి ఆయన తన యొక్క జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నాడు. పౌరుషం కలిగి ఆయన తన దేవుని కొరకు పౌరుషం కలిగి నిలబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇది క్రైస్తవ బిడ్డలలో మనమందరం కూడా ఈరోజు అలవరుచుకోవలసినటువంటి గొప్ప గుణమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా, మనము అదే వచనంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, దేవుని యొక్క ఉగ్రతను మళ్లించిన వాడై ఉంటున్నాడు. ఎస్, వారు చేసినటువంటి పనులను బట్టి దేవుని యొక్క ఉగ్రత మొదలైంది. ఆ యొక్క సమయంలో దేవుని యొక్క ఉగ్రతను మళ్లించిన వాడు ఈ యొక్క ఫినెహాసు అయి ఉంటున్నాడు. గొప్ప గొప్పవారు ఉన్నారండి. ఈయనకంటే గొప్పవారు ఉన్నారు. ఈయన తాతలు ఉన్నారు. అహరోను ఒక ప్రక్కన ఉన్నాడు, మోషే నాయకుడు ఒక ప్రక్కన ఉన్నాడు, యెహోషువ సైన్యాధిపతిగా ఉంటున్నాడు, ఇంకా చాలామంది పెద్దలైన వాళ్ళు ఉంటున్నారు. కానీ ఈ యవనస్తుడు దేవుని యొక్క ఉగ్రతను ప్రజల మీదకి వస్తుంటే ఆ రోషాన్ని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ పోయి మధ్యలో నిలబడుతుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత పౌరుషమో ఒక్కసారి మీరు గమనించండి. వారికి ఆలోచన వచ్చిందో లేదో తెలియదు, కానీ యవనస్తుడుగా ఈ ఉడుకు రక్తం ఫినెహాసు పరిగెత్తుకుంటూ పోయి ఏం చేశాడు అని అంటే 11వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆమేన్, ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపమును మళ్లించెను గనక, హల్లెలూయా, నేను ఓర్వలేకయుండిన ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క ఉగ్రత ఒక ప్రక్క నుంచి పాళెంలో మొదలైంది. ఆమేన్. ఇప్పుడు ఫినెహాసు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎందుకులే, పెద్దలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి నిర్లక్ష్యం చేయాల, లేకపోతే ఎవరేం చేస్తారో చూద్దాము, అవసరమైతే మనం వెళ్దాంలే అని చెప్పేసి అనుకోలేదు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ తను తాను సమర్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతను అక్కడికే ఆపేసి ఉంటున్నాడు. ఒకవేళ ఆయనకైనా స్పందించకపోయి ఉన్నట్లయితే ఇంకా ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళేమో, ఇంకా ఎంత ఉగ్రత ఆ పాళెం మీదకి వచ్చి ఉండేదేమో. ఐ మీన్, ఆ చురుకుదనము మోషేలో కనిపించట్లేదు,
ఆ చురుకుదనము అహరోనులో కనిపించలేదు. ఆ చురుకుదనము ఆయన యొక్క తండ్రి అయినటువంటి ఎలియాజరులో కనిపించలేదు. ఆ చురుకుదనము మోషేలో యెహోషువలో కనిపించలేదు, కాలేబులో కనిపించలేదు, ఇంక ఎవరిలో కూడా కనిపించలేదు ఆ చురుకుదనం. యవనస్తులుగా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులారా, ఈ యొక్క ఫినెహాసును గురించి మీరు నేర్చుకోవాలి. ఫినెహాసును గురించినటువంటి గుణాలు మీరు నేర్చుకోవాలి. అలాంటి చురుకుదనము సంఘంలో మీరు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్. యవనస్తులు చాలా భారాన్ని సంఘంలో మోయగలుగుతూ ఉంటున్నారు. కానీ ఈ రాత్రికాల సమయంలో నన్ను చెప్పనివ్వండి, యవనస్తులారా, దేవుడు రేపు మిమ్మల్ని అడగబోతూ ఉంటున్నాడు. ఫినెహాసు యొక్క ఆ పౌరుషము, ఆ వైరాగ్యము మీలో ఉంటుందా ఈరోజు? ఆమేన్. ఎంతమంది మీ ద్వారా దేవుని సన్నిధికి ఆకర్షించబడుతున్నారు, లేకపోతే ఎంతమంది మీ ప్రవర్తన ద్వారా సంఘానికి దూరం అయిపోతూ ఉంటున్నారు? ఒక్కసారి గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. దేవుని ఉగ్రతను ఆపగలిగాడండి ఫినెహాసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఇది రెండవది ఆయన యొక్క జీవితంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే 14వ వచనంలో గిన మనం చూసినట్లయితే గిన 14వ వచనంలో గిన మనం చూసుకున్నట్లయితే గిన దేవుని విషయాల యందు ఆసక్తి కలిగిన వాడుగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి అది అని గిన మనం చూసినట్లయితే 14వ వచనంలో ఏమంటుందంటే గిన, చంపబడిన వాని పేరు జిమ్రీ, అతడు సిమియోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి మనం చూసినట్లయితే గిన దేవుని విషయముల యందు ఆసక్తి గలవాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ఏంటి ఎలాంటి ఆసక్తి అని చూసినట్లయితే గిన 13వ వచనం చదువుకున్నట్లయితే, అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలుల నిమిత్తమై దేవుని యందు ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము ఆయన చేశాడు అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతుంటున్నాము. ఇది ఎంతో గంభీరమైనటువంటి సత్యమై ఉంటున్నది. ఈరోజు నీ ప్రజల కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? నీ సంఘం కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? నీ స్నేహితుల కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నీ కుటుంబం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. యవనస్తుడిగా సంఘములో ఉంటున్నావు. యవనస్తుడిగా ప్రైజ్ గాడ్, నువ్వు సంఘములో ఉంటున్నప్పుడు నీ బాధ్యత ఏంటి నీకు తెలుసునా? ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో నా మాటలు జాగ్రత్తగా ఆలకించి ప్రైజ్ గాడ్ మీ ప్రవర్తనను మీరు మార్చుకోవాలి అని చెప్పేసి నేను ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సంఘములో మనము రక్షణ పొందుకొని యవనస్తులుగా ఉన్నామంటే మీరు సంఘానికి దేవుని బిడ్డలారా ఆదాయకరంగా ఉండాలి, లాభకరంగా ఉండాలి. కానీ ప్రైజ్ గాడ్ వచ్చిపోయేవారుగా ఉండకూడదు, టైంపాస్ చేసే విశ్వాసులుగా మనం ఉండకూడదు అని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో ప్రభు పేరట నేను ఆనబెడుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి కలిగి దేవుని యొక్క కార్యాలు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే మనకిన చూసినట్లయితే గిన దేవుని ఎదుట విచారణ చేయువాడు అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యొద్ద ఆయన విచారించేవాడై ఉంటున్నాడు, యాజకత్వం జరిగించేవాడై ఉంటున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళేసి ఆయన కార్యములు జరిగించేవాడై ఉంటున్నాడు. ఉదాహరణకి మనం గిన న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం కింద మనం చదువుకున్నట్లయితే గిన న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం కింద మనం చదువుకున్నట్లయితే గిన అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటున్నాడు. 20వ అధ్యాయము 28వ వచనంలో మనకి చదువుకున్నట్లయితే గిన ఇక్కడ మనకెవరు కనపడుతున్నారు? ఇక్కడ అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడును, ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది న్యాయాధిపతుల గ్రంథము అని అంటే గిన చూడండి, మనం ఏం చూస్తున్నామంటే గిన అక్కడ ఒక యాజకుడు మనకు కనబడుతూ ఉంటున్నాడు.
ఏం జరిగింది అంటే ఇజ్రాయేలీలు వచ్చేసి యెహోషువ నాయకత్వంలో భూభాగాన్ని అంతటిని కూడా ఈ వాగ్దాన భూభాగాన్ని అంతటిని కూడా పంచుకున్నారు. దాదాపు 450 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలము వచ్చింది. ఈ న్యాయాధిపతుల కాలము ముగించే సమయంలో అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. 19వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి అని అడిగిన, ఒక ఇజ్రాయేలీయుడు తన భార్యను తీసుకుని పోతూ ఉంటుంటే ఒక గిబియా అనే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆమెను రాత్రంతా కూడా మానభంగం చేసేసి ఆమె చనిపోతూ ఉంటుంది ఆ గ్రామంలో. ఇది మన గ్రామం కదా, అన్యుల గ్రామంకి ఎందుకు ఉండాలి మనము అని చీకటైనా కానీ ఆ చీకట్లో భార్యను తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఎవ్వరూ ఆయనని పిలవరు. ఎవరో ఒక వ్యక్తి సరేనా మా ఇంట్లో ఉండు ఈరోజు అని చెప్పేసి తలదాచుకునే దానికి అక్కడికి పోతే ఆ ఊరి వారందరూ కూడా రాత్రంతా ఆమెను మానభంగం చేస్తూ ఉంటున్నారు. ఆ ఇశ్రాయేలీయుడు చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఉదయం లేచి చూసేసరికి ఆ మృతదేహము ఆ తలుపు దగ్గర పడి ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టుగా లేచి ముక్కలు ముక్కలుగా ఆమెను నరికి 12 గోత్రాల వారికి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. వాళ్ళందరూ చూసి చలించిపోయారు. ఏంటి ఇంత ఘోరము, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, ఎవరు వేరు అని చెప్పేసి ఆరాధిస్తే ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా ఆ మొగోళ్ళందరూ కూడా ఈమెను బెన్యామీలో ఊరై ఉంటున్నది. అది బెన్యామీనుకు సంబంధించినటువంటి గ్రామం అయి ఉంటున్నది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని పట్టియండి, లేకపోతే మేము యుద్ధంకి వస్తాము అని చెప్పేసి తక్కిన గోత్రాలని కూడా ఎదురు తిరుగుతూ ఉంటున్నాయి. ఇలాంటి దుష్కార్యము మనలో ఉండకూడదు, ఇది దేవుని నామానికి చెడు అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు బెన్యామీనులు ఆ దుండగులను పట్టించకుండా యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటున్నారు. ఎంత ఘోరమో చూడండి. ఎంత ఘోరమో ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడు ఇశ్రాయేలీయులు తక్కిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే అయ్యా ఈరోజు మేము యుద్ధానికి వెళ్తే ఒక గోత్రం మాలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, మరి వెళ్ళమంటారా లేదా అని ప్రభు యొక్క నడిపింపు కొరకు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే ఫినెహాసు అనే నామము కలిగినటువంటి యాజకుడి దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. ఓ గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. వెళ్తే ఆ యాజకుడు తన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా, ఈ ఫినెహాసు తన సొంత నడిపింపు మీద ఆధారపడకుండా ఆయన యెహోవా సన్నిధిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎస్, యుద్ధానికి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు యుద్ధానికి వెళ్ళే ఆ నడిపింపును ఫినెహాసు ద్వారా వాళ్ళు పొందుకున్న వారై ఆ యుద్ధానికి వెళ్ళి బెన్యామీను గోత్రాన్ని కత్తివాత హతం చేస్తూ ఉంటున్నారు. దాని తర్వాత కొన్ని విషయాలు జరిగి ఉంటున్నాయి, అది వేరే విషయము బెన్యామీనుల విషయంలో. కానీ ఆ విధంగా ఈ యొక్క ఫినెహాసు ఈ యొక్క బాధ్యత వహించడానికి ఆయన ముందుకు వచ్చినట్లుగా మధ్యవర్తి తరము యాజకత్వం చేసి దేవుని చిత్తాన్ని బయలుపరిచి ఆయన ముందుకు సాగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ గాడ్. మనం తర్వాత సంఖ్యాకాండము 25వ అధ్యాయం దగ్గర మనం వచ్చినట్టయితే 12వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే దేవుని నిబంధనను పొందినవాడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నిబంధనను పొందినవాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులుగా నన్ను ఇంకొక మాట చెప్పనివ్వండి. ఏ విధంగానైతే ఫినెహాసు దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా 2 గోత్రాలకు మధ్యవర్తిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని కలుగుకునే దానికి నిలబడి ఉంటున్నాడో, ప్రతి యవనస్తుడు కూడా విజ్ఞాపనకర్తగా ప్రార్థనాపరుడుగా లేచి నిలబడాలి. సంఘములో ఏ విషయమైనా కానీ బాధ్యతపూర్వకంగా నేను ప్రార్థన చేస్తాను, నేను మధ్యవర్తిగా ఉంటాను అని చెప్పేసి నువ్వు లేచి నిలబడాలి. యవనస్తుడా, దేవుడు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? నీ యవ్వన బలము ఎవరికి ఇస్తుంటున్నావు? దేనికోసం నువ్వు ఖర్చు పెడుతూ ఉంటున్నావు నీ యవనత్వాన్ని? ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్,
హల్లెలూయా. నీవు నీ భార్య కొరకో లేకపోతే నీ భర్త కొరకో నువ్వు విజ్ఞాపన చేయాలి. నీ కుటుంబం కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. నీ కుటుంబంలో రక్షణ పొందని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. నీ వంశం వారు ఎవరైతే ఉంటున్నారో, నీ కులం వారు ఎవరైతే ఉంటున్నారో వారి కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించేవాడుగా, మధ్యవర్తి చేసేవాడిగా, దేవుని సన్నిధిలో ఎత్తిపట్టేవాడుగా నువ్వు ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ యవ్వన కాలంలో పొందినప్పుడు నీకెంతో ధన్యుడవై ఉంటున్నావు. ఆ ధన్యతను నువ్వు సార్థకం చేసుకున్నట్లయితే నీ జీవితము ధన్యమవుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క నిబంధనను పొందుకున్నవాడై ఉంటున్నాడు. 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే కాబట్టి సంఖ్యాకాండము 25వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధాన నిబంధన నేను చేయుచున్నాను. ఎందుకు? బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పాళెంలో నాశనం జరిగితే అది నా నాశనం అయి ఉంటున్నది. పాళెంలో ఏదైనా మంచి జరిగితే అది నాకు మంచి అయి ఉంటున్నది, నా వారికి మంచి అయి ఉంటున్నది అన్నటువంటి మనస్తత్వం కలిగిన వాడై ఎలియెజరు ఉంటున్నప్పుడు దేవుడు ఎంతోమంది యవనస్తులు ఉండగా, ఎంతోమంది పెద్దలందరూ ఉండగా, ఎంతోమంది గోత్రకర్తలు ఉంటుండగా వీరిని ఈ యొక్క ఫినెహాస్తో ఏమంటున్నాడు అంటే నేను నీతో నిబంధన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. దేవునికి నిబంధన చేస్తే ఆయన తన నిబంధనను ఆయన ద్వారా నేను కొనసాగిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో యవనస్తులారా, సంఘంలో నా బైబిల్ స్టడీ వింటున్న వారులారా, వాక్యం వింటున్న వారులారా, మనము దేవుని దగ్గర నుంచి నిబంధనను పొందేవారంగా ఉండాలి. ఏ అనుమానం లేదు, మనకు దేవుడు 2 నిబంధనలు ఇచ్చి ఉంటున్నాడు. పాత నిబంధన, క్రొత్త నిబంధన మనకు ఇచ్చి ఉంటున్నాడు. ఇది జనరల్గా అందరికీ ఆయన ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కనిపెడుతూ ఉంటున్నావో దేవుడు నీకు కూడా నిబంధన ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు, దేవుడు నోవాతో నిబంధన చేశాడు, దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, దేవుడు దావీదుతో నిబంధన చేశాడు, దేవుడు మోషేతో నిబంధన చేశాడు, ఇజ్రాయేలు ప్రజలతో నిబంధన చేశాడు. యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధన ప్రభరాత్రి భోజనం సంస్కారాన్ని స్థాపిస్తూ నేను ఇది క్రొత్త నిబంధన అని చెప్పేసి ఆయన మనతో క్రొత్త నిబంధన చేస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ఒక నిబంధన అనేది ఉండాలి. నిబంధన అంటే కట్టుబడి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే కట్టుబడి కలిగిన జీవితమును జీవిస్తూ ఉంటున్నావో హల్లెలూయా, ఆ వైరాగ్యంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఆ వైరాగ్యంతోనే నువ్వు ముందుకు సాగాలి అని చెప్పేసి ఎంతోమందికి మాదిరికరంగా స్ఫూర్తినిచ్చేవాడుగా నువ్వు ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటున్నాడు. చూడండి, పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. హల్లెలూయా, ఎంత అద్భుతం కదండి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకో జాగ్రత్తగా అని అంటాడు. ఆ మాట చదివినప్పుడల్లా కూడా నాకు చాలా మంచి అనిపిస్తుందండి. యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించవద్దు అని. ఈరోజు యవ్వనస్తుల జీవితంలో కానీ మనం గమనించుకున్నట్లయితే సరదాలో జోకులు వేసుకోవటము, పక్కపక్క నవ్వటము, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడటము. ఏంటంటే యవ్వనస్తులు ఏది పడితే అది చేయటము, అమ్మాయిలతోటి చెడుకు రావటము. దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా ఇది మనకు పడదు. జాగ్రత్త. ఎందుకు అని అంటే మరి ముఖ్యంగా ఎవరైతే వాక్యాలు పంచుకుంటూ ఉంటున్నారో, ఎవరైతే సంఘంలో అందరి ముందు కనబడుతూ ఉంటున్నారో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటకు వస్తే ప్రతి యవనస్తుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎవరైతే సంఘములో ఒక పనిముట్టుగా, ఒక సాధనముగా ఏదైనా వాడబడుతూ ఉంటున్నట్లయితే, నలుగురు ముందు నువ్వు కనబడుతూ ఉన్నట్లయితే నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్త. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, ఫలానోళ్ళు చూడండి ఎలా ఉన్నారో, ఫలానోళ్ళు చూడండి స్టేజ్ మీద కనపడతారు, కానీ వాళ్ళ జీవితం చూడండి, వాళ్ళ నాలుక చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో
ఫినెహాసు మనకు మాదిరి అయి ఉంటున్నాడు, తిమోతి మనకు మాదిరి అయి ఉంటున్నాడు, తీతు యవనస్తుడు మనకు మాదిరి అయి ఉంటున్నాడు. పౌలు స్ట్రిక్ట్గా వారికి వార్నింగ్ ఇస్తున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్త. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, ఇంకా పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ ఏమని చెప్తుంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ మాటలు చదివాను నేను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకున్నట్లయితే ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నుండుము. హల్లెలూయా. లోకానికి కాదు మాదిరి, విశ్వాసులకు ముందు మాదిరిగా ఉండు. సంఘములో ఏ సంఘములోనైతే నువ్వు సహవాసం చేస్తున్నావో, ఏ సంఘానికి కాపరిగా ఉంటున్నావో, ఏ సంఘములో యవనస్తుడిగా ఉంటున్నావో వారి ముందు వారికి మాదిరిగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మాటలో ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో నీ మాటల ద్వారా ఎంతమంది నేను బలి చేస్తున్నావు, గాయపరుస్తుంటున్నాం, దుఃఖపరుస్తూ ఉంటున్నాం. నీ ప్రవర్తన ద్వారా ఎంతమందిని బాధపరుస్తూ ఉంటున్నాం. యవనస్తులైన మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఫినెహాసును చూడండి, అద్భుతమైనగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడే ఆయనను గురించి ప్రశంసలు ఆయన పలుకుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనగా ఇంకా ఆయన మనం చూసినట్లయితే ప్రైజ్ గాడ్, ఇవన్నీ ఇప్పుడు మన వరకు ధ్యానించుకున్నటువంటి ఈ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు తన్ను మాత్రమే కాదు కానీ రాబోయే వంశం వారిని, తరం వారిని దేవుడు దీవిస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రాబోయే తరను, ఫినెహాసు ఈ ఆశీర్వాదం నీతోనే పోదయ్యా, నీ తర్వాత సంతతి వారిని కూడా నేను దీవించబోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. 13వ వచనంలో ఆయన ఏమంటాడు అన్నట్టుగా ఆమేన్. హల్లెలూయా. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. హల్లెలూయా. 13వ అధ్యాయము వచనము మొదటి భాగంలో ఏముంటుంది ఇది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. హల్లెలూయా. యాజకత్వము దేవుడు స్థిరపరిచేస్తుంటున్నాడు. ఆమేన్. ఎవరికి? నీ తదనంతరము ఫినెహాసు, నీ తదనంతరము నీ యొక్క రాబోయే తరం వారు కూడా నా సన్నిధిలో యాజకత్వం చేస్తారు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకేనా చూసినట్లయితే అహరోనును మొట్టమొదట ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరుచుకున్నాడు. దాని తర్వాత తన కుమారులకు ఇచ్చాడు. ఆమేన్. మనకేనా చూసినట్లయితే ఫినెహాసు వాళ్ళ యొక్క నాన్నగారు ఎలియాజరు ఆ యొక్క బాధ్యతను వహించాడు. దేవుడు ఎలియాజరును ఆశీర్వదించడం బట్టి ఈరోజు ఫినెహాసు ఆశీర్వదించబడుతున్నాడు. ఈరోజు ఫినెహాసు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులతో ప్రవర్తించాడు కాబట్టి రాబోయే తరం వారిని కూడా దేవుడు దీవిస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే మనం ఎలా ప్రవర్తిస్తుంటున్నాము ఈ రాత్రికాల సమయంలో, మన జీవితం ఎలా ఉంది ఈరోజు ఒకరినొకరు పరీక్షించుకున్నట్లయితే నేను రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉన్నానా? దేవుడు ఈరోజు నన్ను బట్టి రాబోయే తరాన్ని దీవిస్తాడా అని ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒకవేళ మన జీవితం ఆ విధంగా లేకపోయినట్లయితే ఈ రాత్రి సరిదిద్దుకొని రాబోయే తరానికి మనము ఆదర్శంగా ఉండగలిగినట్లయితే హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, నీ మీద నుండి నదీ ప్రవాహం ఏ విధంగానైతే పల్లం వైపు ప్రబలుతుంటుందో ఆ విధంగా ఆశీర్వాదాలు కూడా వారి జీవితాలలో పొర్లిపారుతూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫినెహాసులో ఎన్నో అద్భుతమైనటువంటి గుణాలు ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానించుకొని ఉంటున్నాం. మొట్టమొదట నేనేం చెప్పి ఉంటున్నాను? దేవుని యొక్క మనస్తత్వం కలిగిన వాడై ఉంటున్నాడు.
హల్లెలూయా. రెండవది, దేవుని యొక్క ఉగ్రతను మళ్లించిన వాడై ఉంటున్నాడు. మూడవది, దేవుని విషయమై ఆసక్తి కలిగిన వాడై ఉంటున్నాడు. మనం ఏ పని చేసినా కానీ ఆసక్తిగా దేవుని సన్నిధిలో చేసేవారంగా ఉండాలి. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. సణుగుతూ గొణుగుతూ చేయమంటే, బలవంతాన్ని చేయమంటే ఎవరైనా చేస్తారండి. బలవంతాన్ని చేయకూడదు, సణుగుతూ గొణుగుతూ మనం చేయకూడదు. ఏది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఆసక్తితో చేస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాలుగవదిగా, ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రాయశ్చిత్తం ఏం చేశాడు? మనకైనా చూసుకున్నట్లయితే పై వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రాయశ్చిత్తం అతడు చేశాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేయబట్టే తెగులు ఆగిపోయింది, మరణ దండన ఆగిపోయింది, మరణ శిక్షణ తొలగిపోయింది అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. దాని తర్వాత దేవుని ఎదుట విచారణ చేయవాడుగా మనకు కనబడుతుంటున్నాడు. దేవుని నిబంధనను పొందినవాడై ఉంటున్నాడు. చివరగా తన సంతానానికి ఆశీర్వదకరంగా మారుతూ ఉంటున్నాడు. ఈయన యొక్క ప్రవర్తనను బట్టి రాబోయే తరము కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్, ఆశీర్వాదాలు మనతోనే ఆగిపోకూడదు. మన తదనంతరము కూడా వాళ్ళు అనుభవించేవారముగా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. చూడండి, చాలాసార్లు మనము ఇలాంటి మాటలు వింటున్నాము. మా తాతల కాలంలో మాకు ఆస్తులు ఉండేవి, పొలాలు ఉండేవి, గేదెలు ఉండేవి, గొడ్లు ఉండేవి, గొర్రెలు ఉండేవి, చేపల చెరువు ఉండేది అని చెప్పుకుంటూ వస్తాం. తర్వాత ఏమైంది మరి? వాళ్ళ కాలంలో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, బాగానే ఉంది. తర్వాత ఏమైంది? ఆ తాతలు తెలుసో తెలియకనో రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉండలేకపోయారు. మన తల్లిదండ్రులు ఆశీర్వాదకరంగా లేరు కాబట్టి ఈరోజు మనకు ఆ శాపాలు అనేవి వచ్చి ఉంటున్నాయి. నన్ను చెప్పనివ్వండి, మనకినా ఈరోజు సరిదిద్దుకోకపోతే, వారికి తెలియక, మన పితరులకు తెలియక వాళ్ళు సరిదిద్దుకోలేకపోయారు, నేర్చుకోలేకపోయారు, అదే ప్రవర్తించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనకు ఆ శాపాలు అనేవి మన మీదకి వచ్చి ఉంటున్నాయి. కానీ మనమిగిన ఈరోజు తప్పు తెలుసుకొని మన ప్రవర్తనకి మార్చుకోగలిగినట్లయితే దేవుడు మనల్ని ఆ శాపాలన్నీ తొలగించేసి ఆ దోషమంతా తీసివేసి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఫినెహాసు సంతానం ఏ విధంగానైతే ఆశీర్వదించబడుతుందో ఆ విధంగా మనకు రాబోయే తరం కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంటున్నాము. వారు కూడా మనల్ని బట్టి రాబోయే తరము ఆశీర్వదించబడుతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పితరులు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారేమో, కానీ ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నువ్వు నేను ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా వాటిని సంపాదించుకొని జాగ్రత్తగా వాటిని కాపాడుకునే దానికి నువ్వు నేను కూడా మనము నేర్చుకోవాలి. ఆ నడిపింపు, ఆ జ్ఞానము ఎక్కడి నుంచి మనం పొందుకుంటాము? ప్రభువే మనకి ఇచ్చేవాడై ఉంటున్నాడు. ఆయనే మనకు దాత అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి, దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము మెలుగుతూ ఉంటున్నామో, ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటున్నామో, ప్రైజ్ గాడ్, ఆయన మన జీవితంలో ఆశీర్వాదాలకు ఆయన చోటు చేసుకునే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ విషయాలు, ఫినెహాసు గురించినటువంటి విషయాలు మనసులో పెట్టుకొని మరొకసారి సంఖ్యాకాండము 25వ అధ్యాయం చదువుకొని, దేవుని బిడ్డలారా, నేను చెప్పిన విషయాలు ఇంకా దేవుడు నీకు బయలుపరుస్తుంటున్నాడు. ఇంకా చాలా విషయాలు దాని కింద వ్రాయబడి ఉంటున్నాయి. హల్లెలూయా. అవి చదువుకొని మనము చేసుకోగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో వాటిని మనము మన దైనందిన జీవితంలో అలవరుచుకునే దానికి మనము ప్రయత్నం చేద్దాము. ఫినెహాసు జీవితంని, మన జీవితాన్ని సరిచూసుకుంటూ మనం ఈరోజు వ్యక్తిగత పరీక్ష చేసుకున్నట్లయితే వ్యక్తిగతంగా మనము పరిశీలించుకున్నట్లయితే హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి, దేవుడు మన లోపాలు ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకునే దానికి కృప చూపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా ఈ రాత్రికాల సమయంలో ఫినెహాసు లాగా ఉండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలుగా నెరవేర్చగలిగినట్లయితే
ఈ 20వ శతాబ్దంలో కూడా దేవుడు నిన్ను ఒక పనిముట్టుగా, ఒక సాధనముగా లేవనెత్తి నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి పక్షపాతం లేదండి. ఎవరైతే ఆయన సన్నిధిలో సమర్పించుకుంటారో వారందరినీ కూడా ఆయన లేవనెత్తి ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. అభిషేకించి ప్రతిష్ఠించుకొని ఆయన వాడుకునే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయనకు అనుకూలంగా ఉన్నావా, నువ్వు ఆయనకు అందుబాటులో ఉన్నావా లేదా ఈ రాత్రికాల సమయంలో నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్. ఎవరెవరైతే ఆయన సమర్పించుకుని ఆయనకు అందుబాటులో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు వాడుకోవాలని, ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పేసి, నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ నీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. అనాది కాలం నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక అదే. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎస్, అబ్రహాము తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడు. ఆమేన్. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ పోయే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుప్రభు అంటాడు కదా, జీవమును మాత్రమే కాదు కానీ శాశ్వతమైన జీవాన్ని, సమృద్ధి జీవితాన్ని నేను ఇచ్చేదానికి వచ్చినాను అని చెప్పేసి అని అంటాడు. ఎస్, ఇప్పుడు మనము మన జీవితంలోకి గన తొంగి చూసుకున్నట్లయితే గన ఏ అనుమానం లేదు, మనము జీవం కలిగి ఉంటున్నాము. ఆమేన్. కానీ దాంతో మనము తృప్తి పడకుండా సమృద్ధి జీవితంలోకి మనము నడిపింపబడాలి అని చెప్పేసి యేసయ్య కోరుతూ ఉంటున్నాడు. అందుకనే అంటున్నాడు, నేను గొర్రెలకు జీవమునిచ్చేదానికి వచ్చినాను, అది సమృద్ధిగా కలిగి ఉండాలని కోరుతున్నాను. హో గ్లోరీ టు జీసస్. నాలో ఫలింపని ప్రతి తీగను ఆమేన్ ఆయన తీసి పారేసి ఫలించే ప్రతి తీగను కూడా ఆయన ఆమేన్ మరి ఎక్కువగా ఫలించాలని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, ఉన్నవాడికే దేవుడు ఆశీర్వదిస్తాడు ఉంటాడు అని చెప్పేసి. అది ఎంతైనా నిజమేది. ఆమేన్. ఎందుకంటే 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు, 10 తలాంతులు అయినాయి. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు, తీసుకెళ్ళి పాతి పెట్టాడు. ఆ 1 తలాంతు తీసుకున్న తర్వాత ఏమన్నాడు తెలిసిన, తీసుకెళ్ళి 10 తలాంతులు గల మనకి ఇయ్యండి అని చెప్పేసి. ఆయనకు ఆల్రెడీ ఉంది కదయ్యా, మళ్ళీ ఆయనకి ఎందుకు అని అంటే, అవును, వాడే అర్హుడై ఉంటున్నాడు, వాడికి తెలుసు ఎలా వాడుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో వాడికి తెలుసు, కనుక వాడికి ఇవ్వండి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవునికి అందుబాటులో ఉండి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములను ఎప్పుడైతే మహిమ కొరకు వాడుతూ ఉంటున్నామో ఇంకా అధికంగా దేవుడు దీవించే దేవుడు అయి ఉంటున్నాడు. అలాంటి వారిలో ఫినెహాసు ఒకడు ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కనుక ఈ యొక్క క్యారెక్టర్ని ఇంకా ఎక్కువగా ధ్యానించి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందుకోవాలని నేను కోరుతున్నాను. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేసి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, సర్వకృపానిధియగు మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఫినెహాసు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు కోటాను కోట్ల వందనములు. అవును దేవా, ఫినెహాసు ఎంతో ఆసక్తిగా నా ప్రభా, బాధ్యతగా నా తండ్రి, నేను వైరాగ్యంతో నీ యొక్క సన్నిధిలో ఉంటున్నాడు మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ యొక్క సమయంలో యవ్వన కాలంలోనే నీకు సమర్పించుకొని వైరాగ్యంతో నా ప్రభా సాక్షిబిడ్డగా ఉంటుండగా నా తండ్రి, మేము కూడా మా యవ్వనస్తులు కూడా నా తండ్రి సంఘంలో ఆ విధంగా ఉండి నీ పరిచర్యలో కొనసాగే భాగ్యాన్ని మా ప్రభా మా అందరికీ మీరు దయచేయమని, యవ్వనస్తులను మరి ముఖ్యంగా పొరికొల్పి నా తండ్రి, యవ్వనస్తుల జీవితాలలో గొప్ప కార్యమని మీరు జరిగించి నా తండ్రి. హల్లెలూయా. లోకానుసారమైనది లార్డ్ ఏది కూడా లేకుండా నా ప్రభా యవనేచ్ఛల నుంచి దూరం చేసి నా ప్రభా హల్లెలూయా ఆత్మీయతలో ప్రతి ఒక్కరిని మీరు పెంచమని కోరుతూ ఉంటున్నాను. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరికి అక్కర్లు ఉంటున్నాయో, ఏ బాధలు ఉంటున్నాయో, చింతలు ఉంటున్నాయో లార్డ్ వారి మీద ఉన్న ఆకాశమును తెరిచి మెండైన దీవెనలు మీరు కుమ్మరించి నెమ్మది సమాధానం మీరు అనుగ్రహించి యేసు నామములో మీరు దీవించండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకు వందనాలు నాయన. మరొకసారి మా ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టి సమర్పించుకొనిచున్నాను. కృప చూపించండి మా తండ్రి. ప్రతి విషయంలో ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ యొక్క బైబిల్ స్టడీ మీరు వీక్షించిన తర్వాత మీ స్నేహితులకు, బంధువులకు కూడా పరిచయం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.